మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. నమస్కారం నాయుడు గారు. ఎవరు? ఎమ్మెల్యే గారా? ఏమిటి పండగ స్నానానికి వచ్చారా? అవునండి. ఎలా ఉంటుంది మీ ఆరోగ్యం నాయుడు గారు? బాగోలేకపోవడానికి నేనే రాజకీయాల్లో లేనుగా. వింటున్నాను. మీరు అప్పుడప్పుడు మన దేశాన్ని గురించి పరిస్థితుల గురించి మైకులో మాట్లాడుతున్నారట. అంటే దీపం ఉండగానే కీర్తి సంపాదించుకుంటున్నారన్నమాట. మాదే పాటి కీర్తి అండి, పదవులు ఉన్నంత వరకే కదా. అదిగో మీరు సంపాదించబోయే కీర్తి ఉందే, అది మాత్రం శాశ్వతం. ఆ ముగ్గురిని సంగీతంలో నిష్ణాతుల్ని చేసేశారు. ఇక వాళ్ళు ఆర్జించబోయే కీర్తి అంతా మీకు దక్కేదే కదా. మరీ అంత పొగడానికి ఇది సభా వేదిక కాదు, ముందు మైకులు లేవు. నాయుడు గారు భలేవారే. అడుగో పెద్దవాడు నారాయణ, శంకరం, నమస్కారం అండి. మన నియోజకవర్గం వారే కోదండపాణి గారు, పారిశ్రామికవేత్త ప్లస్ ఎమ్మెల్యే. అంటే బంగారానికి తావి కూడా అంటించుకుంటున్నారన్నమాట. నాయుడు గారు, ఈ విషయమై ప్రభుత్వాధికారులకి నేను అప్పుడే గాలి అందించేశాను. మరి మీరు కూడా ఒకసారి వచ్చి మీ సంగీత భారతిని ఎలా ఓ గురుకులం స్టైల్లో ప్రారంభిద్దామనుకుంటున్నారు, మన త్యాగయ్య, అన్నమయ్య, గోపాల్ని ఎలా వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నారు? ఆ మహానుభావుల్ని నేను వెలుగులోకి తీసుకురావటం ఏమిటయ్యా పిచ్చివాడ. చీకట్లో ఉన్న మన బిడ్డలకి వెలుగు చూపించాలనే నా ఆశ. ఆ నాదబ్రహ్మలు అందజేసిన మణిపూసల్ని మనం పదిలిపరుచుకోవాలనే నా విశ్వాసం. నిజమే అనుకోండి, కానీ మీరే స్వయంగా వచ్చి ఒకసారి చెబితే. మన సంస్కృతిని గురించి చెబితే గాని అర్థం చేసుకోలేని సంస్కారహీనుల్ని నేను కలుసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ అభిమానంతో నాకు పని లేదు. అమ్మా సీత. ఏం తాతయ్య? నేను అలా నాయుడు గారి ఇంటికి వెళ్ళి వస్తానమ్మా. రాసులయునికి ఇంటి చెలువపు రాశి, ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి, కన్నెన్ని రాశి కూటమి కలిగిన రాశి, ఇంటి చెలువపు రాశి.
రాశి హరి మధ్యపును సింహరాశి ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంటి చెలువపు రాశి చిన్ని మకరాంతపు పైయద చేడెకు మకర రాశి కన్నె ప్రాయపు సతికి కన్నె రాశి చిన్ని మకరాంతపు పైయద చేడెకు మకర రాశి కన్నె ప్రాయపు సతికి కన్నె రాశి వన్నెమై పైడి తులదూగు వనితకు తులరాశి వన్నెమై పైడి తులదూగు వనితకు తులరాశి తిన్నని వారి గోళ్ళ సతికి వృశ్చిక రాశి ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి ఆముకొని నొరపుల మెరయు నదివకు వృషభ రాశి గామిని గుట్టు మాటల సతికి కర్కటక రాశి ఆముకొని నొరపుల మెరయు నదివకు వృషభ రాశి గామిడి గుట్టు మాటల సతికి కర్కటక రాశి కోమలపు చిగురు మోవి కోమలికి మేషరాశి ప్రేమ వెంకటపతి కలిసే ప్రియ మిథున రాశి ప్రేమ వెంకటపతి కలిసే ప్రియ మిథున రాశి ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంటి చెలువపు రాశి సీత రంగయ్య నీతో రాలేదమ్మా? పందిళ్లు వేయటానికి మనుషుల్ని తీసుకురావటానికి వెళ్ళాడండి. మీరు రాగి కడియం ఏదో కావాలన్నారట, ఈ పొట్లం కూడా మీకు ఇమ్మన్నారు. సీత, త్యాగరాజ ఆరాధనోత్సవాలు అబ్బాయిల చేత చేయిస్తున్నాను. ఈ 2 రోజులు లలితకు తోడుగా నువ్వు ఇక్కడే ఉండమ్మా. అలాగే. లలిత, లలిత, ఈ డబ్బు నీ దగ్గరుంచి కావలసిన సరుకులన్నీ తెప్పించు. ఈసారి ఆరాధనోత్సవాల్లో సమారాధనలో బ్రహ్మాండంగా జరిపించాలి. నేను కాదంటున్నానని కాదు. మీ చేతులతో 1000 మందికి అన్నం పెట్టారు, 100 మందికి దానం చేశారు. అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కూడా ఇలా అప్పులు చేసి ఆడంబరాలకి పోవాలంటే ఇవి ఆడంబరాలు కాదు, ఇవి అవసరాలే. మన పరిస్థితులు బాగోలేదు కదా అని అన్నం తింటం మానేస్తున్నామా, బట్ట కట్టడం మానేస్తున్నామా? అయినా నిండా మునిగిన తర్వాత ఇంకా అసలేమిటి? అది కాదండి, ఉన్న ఈ ఒక్కిళ్ళు కూడా ఆధారం లేకుండా పోతే ఆ తర్వాత ఏమవుతామని. పిచ్చిదానా, ఈ ఇల్లు మిగులుంటే మాత్రం అనుభవించడానికి ఎల్లకాలం మనం మిగులుంటామా? అనవసరమైన ఆలోచనలు పెట్టుకో. ఆ రాముడే దారి చూపిస్తాడు. అదేమిటి రాక్కడి వేసుకున్నారు? బంగారం ఏమైంది? ఉందలే, రాక్కడి వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, ఈ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని డాక్టర్లు అంటే కొంతకాలం చూసి తర్వాత తాకట్టు విడిపించుకుంటారా? ఆ శ్రీరాముడు మంచి దారే చూపించాడు. జానకీకాంత స్మరణం
పార్వతీ పతయే హర హర మహాదేవ్. హరి నారాయణ భజ నారాయణ హరి నారాయణ భజ నారాయణ హరి నారాయణ దురిత నివారణ హరి నారాయణ దురిత నివారణ పరమానంద సదా శివ శంకర పరమానంద సదా శివ శంకర హరి నారాయణ భజ నారాయణ హరి నారాయణ భజ నారాయణ. భోజన కాల సమయే హరినామ స్మరణే. బాబు ఏమి మొహమాట పడకండి, అందరూ సావధానంగా భోంచేయండి. ఏం కావాలో చూడు బాబు. నాయుడు గారు, నాయుడు గారు, నాయుడు గారు. రావయ్యా, సమయానికి వచ్చావు. నువ్వు కూడా కాళ్ళు చేతులు కడుక్కో, భోంచొద్దు కానీ. నేనేం భోజనానికి గీచడానికి రాలేదండి, నా భాగ్యం వసూలు చేసుకోవడానికి వచ్చాను. అలాగే వసూలు చేసుకుందిగా లేవయ్యా, ముందు భోంచేయి. ఎవ్వడబ్బగారి సొమ్మయ్యా నువ్వు పెట్టేది? మా సొమ్మేగా ఇదంతా. ఇదిగో నీ మిగిలిన ఆస్తి అంత ఇలా సంబరాలకి సంతర్పణలకి ఖర్చు పెట్టేస్తే ఆఖరున మేము నెత్తిచ్చాయం చేసుకోవాలి. ఏమిటో వాడు ముందు బయట నాడు. ఏంటయ్యా నడిచేది? నా బాకీ వసూలు చేసుకోకుండా. ఏంటో పెద్ద నారాయణ వదులు, ఆయన వదిలిపెట్టి పని చూసుకో. వదులు, నా భాగ్యం అంటే తేల్చుకుని కానీ గుమ్మం కదా. శంకరం రైట్, రాయుతలకి వెళ్ళి మీ వడ్డన పని చూసుకోండి. బాబు మీరేమనుకోకండి, తృప్తిగా భోంచేయండి. మా కడుపులు కొట్టి వాళ్ళ కడుపులు అలా నింపుతుంటే ఎట్టగా వెళ్ళేది? నువ్వు మరీ హద్దు వీరు మాట్లాడుతున్నావయ్యా. నాయుడు గారికి అప్పిచ్చింది వెంకయ్య, ఆయన చూసుకుంటారు, మధ్యలో నువ్వెవరు? నువ్వెవరంటావేంటయ్యా? నువ్వెవరంటావేంటి? అప్పిచ్చినాడు కొడుకుని. 1-2 లక్ష రూపాయల దాకా పెరిగిపోయింది బాకీ. నోటి మాట తప్ప నోటు పత్రం లేదు. రేపు పొద్దున్న అటో ఇటో అయితే తాగుబోతీ అదవా ఏంట్రా కోతలు? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెటు బాకీ వసూలు చేయలేక చేతులు కట్టుకుని కూర్చున్నావు. నీలాగే నేను కూర్చుంటే రేపు పొద్దున్న నా పొజిషన్ ఏంటి? అందుకే నాయుడిని నిలదీసి అడగడానికి వచ్చాను. ఊరి ఎదవన్నారు ఎదవా. ఒకప్పుడు ఆ మానబావుడు చేసిన సాయం వల్లే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. అలాంటి ఆ బాబును పట్టుకుని ఏకవచన మాట ఆడితే నీ నోరు పడిపోగలదు. నీకు ఆయన సాయం చేస్తే ఆయన చుట్టూ తిరిగి చక్క భజన చేసుకోవయ్యా. నాకేంటి? రేపు పొద్దున ఆయన హరి అంటేను ఏం కూసర ఇదిగో నన్ను కొడతా, నిన్ను ఎదవా. ఆడు తాగేసి ఉన్నాడు బాబు. ఆడు మాటలు పట్టించుకోకండి, తమ లోపలికి వెళ్ళండి బాబు. ఆనందేవి తప్పు మాట్లాడలేదయ్యా. రేపు నేను చచ్చిపోతే తన బాకీ కూడా చచ్చిపోతుందేమోనన్న భయంతో అలా మాట్లాడాడు. బాబు అంత మాట అనకండి బాబు. నాకున్న ఆస్తల్లా ఈ ఇల్లు ఒకటి. మీ బాకీ కింద ఈ ఇల్లు జమ కట్టుకుని ఏమన్నా మిగిలితే పంపించండి.